ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, వీటి డెఫినేషన్స్ ఏంటి, వేరే వేరే డెఫినేషన్స్ వేరే వేరే క్వశ్చన్స్లో ఎలా అప్లై చేయాలి. సో ఆక్సిడేషన్ రిడక్షన్ ఈ టాపిక్ మీద మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఈ వీడియో తర్వాత ఈ డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయిపోతాయి. ఓకే, సో లెట్ us start the video and let us first of all write definitions of oxidation and reduction, and we will solve 12 questions which are very very important for your final exams. Okay, so let us start. Oxidation, first point. First definition of oxidation is addition of oxygen. Addition of oxygen. ఏ రియాక్షన్కైనా మనం ఆక్సిజన్ యాడ్ చేస్తే దాన్ని ఆక్సిడేషన్ అని అంటారు, లేదా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ని తీసివేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఎలిమెంట్ విత్ నెగటివ్ వ్యాలెన్సీ, అంతే, నెగటివ్ వ్యాలెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ -2 నెగటివ్ వ్యాలెన్సీ, ఫ్లోరిన్ -1 నెగటివ్ వ్యాలెన్సీ, నైట్రోజన్ -3 నెగటివ్ వ్యాలెన్సీ, క్లోరిన్ -1 నెగటివ్ వ్యాలెన్సీ, ఇంకా సల్ఫర్ -2 నెగటివ్ వ్యాలెన్సీ. నెగిటివ్ వ్యాలెన్సీ ఉన్న ఎలిమెంట్ని యాడ్ చేస్తే కనుక దాన్ని కూడా ఆక్సిడేషన్ అని డిఫైన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ని ఎడిషన్ చేసాము, ఆక్సిడేషన్. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటిది, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్. అంటే ఏంటి, ఎలిమెంట్ విత్ పాజిటివ్ వ్యాలెన్సీ. పాజిటివ్ వ్యాలెన్సీ ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటి, సోడియం ఈజ్ +1, మెగ్నీషియం ఈజ్ +2, అల్యూమినియం ఈజ్ +3, జింక్ ఈజ్ +2. సో ఏదైనా పాజిటివ్ వ్యాలెన్సీ ఉన్న ఎలిమెంట్ని తీసేసామంటే, రిమూవ్ చేసామంటే దాన్ని కూడా ఆక్సిడేషన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్, ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఆక్సిడేషన్ నెంబర్ ఒకవేళ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే దాన్ని కూడా ఆక్సిడేషన్ అని డిఫైన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సోడియం తీసుకున్నాను, సోడియం అటామిక్ నెంబర్ ఎంత, 11 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటది, 2,8,1. ఇప్పుడు చూడండి, సోడియం ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంది అని అంటే -1 ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంది అని అంటే దాని మీద +1 ఛార్జ్ వస్తుంది. ఓకే, సో సోడియం ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసింది కాబట్టి సో సోడియం ఈజ్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్ అని అంటారు. వెరీ సింపుల్. ఓకే, ఇన్ ద సేమ్ వే మెగ్నీషియం బై లూజింగ్ 2 electrons it will gain Mg+2. In the same way aluminum by losing 3 electrons it forms Al3+. Okay, like that. And final, ఏ స్పీషీస్ అయితే ఆక్సిడేషన్ జరుగుతుందో దట్ విల్ ఆల్వేస్ బిహేవ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం కదా, ఈ పాయింట్స్ అన్నీ మీకు అర్థమవుతాయి, మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, చక్కగా నోట్స్ కూడా రాసుకోండి మీరు, సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ డ్యూరింగ్ రివిజన్. ఓకే, మీ దగ్గర నోట్స్ లేకపోతే ఎగ్జామ్ టైంలో ఎక్కడి నుంచి చూసి రాసుకొని చదువుకుంటారు, టైం ఉండదు కదా, సో అందుకని ఎప్పుడు నోట్స్ అప్పుడే రాసుకోండి చక్కగా. ఓకే, నౌ లెట్ us కమ్ టు రిడక్షన్. అంతే, అయిపోయింది. దీనికి ఆపోజిట్ రాస్తే రిడక్షన్ డెఫినేషన్ వచ్చేస్తుంది, అంతే. ఓకే, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇక్కడ ఏమవుతుంది ఆక్సిజను, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఇక్కడ ఏమవుతుంది, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, హైడ్రోజన్. వెరీ గుడ్, చాలామందికి పాయింట్స్ అర్థమైపోయినాయి. దీనికి ఆపోజిట్కి రాస్తే అవన్నీ డెఫినేషన్స్ ఆఫ్ రిడక్షన్స్ అవుతాయి. ఓకే, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. సో ఇక్కడ ఏం రాయాలి, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్
నెగిటివ్ ఎలిమెంట్. ఇక్కడ ఈ నెగిటివ్ వ్యాలెన్సీ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆక్సిడేషన్. అవే నెగిటివ్ వ్యాలెన్సీ ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తే కనుక వాటిని రిడక్షన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ అంటే ఇక్కడ ఆపోజిట్కి ఏం రాస్తాము? ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్. ఓకే, ఈ పాజిటివ్ వ్యాలెన్సీ ఉన్న ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తే అది ఆక్సిడేషన్, అదే యాడ్ చేస్తే అది రిడక్షన్. ఓకే, నౌ నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. సో ఇక్కడ ఏమవుతుంది? డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఓకే, నౌ నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఆక్సిడేషన్ అని అంటారు. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? గెయిన్. ఓకే, వెరీ గుడ్. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ రిడక్షన్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సోడియం చూసినట్టు, సో ఆక్సిజన్ తీసుకున్నామా, అటామిక్ నెంబర్ 8, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 2,6. కానీ అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్ అవుతుంది? యాటమ్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్ అవుతుంది. సో 8 ఎలక్ట్రాన్స్ కోసం ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? దీనికి 6 ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇంకా 2 కావాలి. సో అందుకని +2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుంది, యాడ్ అవుతుంది. సో అందుకని ఆక్సిజన్ పైన -2 వ్యాలెన్సీ వస్తుంది. ఓకే, సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిడక్షన్. ఇన్ ద సేమ్ వే క్లోరిన్ ఉంది, అటామిక్ నెంబర్ 17, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 287. అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, అప్పుడే క్లోరిన్ స్టేబుల్. సో 8 కోసం ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవాలి? క్లోరిన్ 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవాలి. సో దేర్ఫోర్ +1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవాలి కాబట్టి ప్లస్. ఇక్కడ లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ కాబట్టి మైనస్. ఓకే, సో ఎలాగ రాస్తున్నానో చక్కగా మీరు కూడా అర్థం చేసుకొని రాసుకోండి. సో ఇక్కడ క్లోరిన్ -1. ఎలక్ట్రాన్ గెయిన్ అయితే నెగిటివ్ ఛార్జ్ వస్తూ ఉంటుంది, ఎలక్ట్రాన్ లాస్ అయితే పాజిటివ్ ఛార్జ్ వస్తూ ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఫైనల్లీ ఆక్సిడేషన్ అవయవాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వర్క్ చేస్తాయి, రిడక్షన్ అవయవాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద వర్క్ చేస్తాయి. బిహేవ్స్ యాజ్ ఆక్సిడైజింగ్ agent. Okay, so write all this content carefully so that you will not have any problem during examinations. So shall we start solving some questions now? I hope you have understood. Now keep these points ready and let us start solving questions. చూడండి ఇక్కడ వెరీ సింపుల్. ఓకే, ఇక్కడ చూడండి సల్ఫర్ హైడ్రోజన్తో ఉంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ and oxidizing agent and reducing agent in the following equations. ఈ ఈక్వేషన్స్లో ఆక్సిడేషన్ ఏదవుతుంది, రిడక్షన్ ఏదవుతుంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద ఏది బిహేవ్ చేస్తుంది, రెడ్యూసింగ్ ఏజెంట్ కింద ఏది బిహేవ్ చేస్తుంది. ఓకే, సో లెట్ us సాల్వ్ ఫటాఫట్. ఏదన్నా ఒక్కటి పర్ఫెక్ట్ సాల్వ్ చేస్తే చాలు, ఆల్టర్నేటివ్గా వేరేది ఏమవుతుంది? ఆక్సిడేషన్ సాల్వ్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా, రెండోది రిడక్షన్ అవుతుంది. పోనీ రిడక్షన్ సాల్వ్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా, రెండోది ఆక్సిడేషన్. ఏదన్నా ఒక్కటి పర్ఫెక్ట్గా సాల్వ్ చేస్తే చాలు, రెండోది బై డిఫాల్ట్ ఏమవుతుంది? ఏదైతే ఆక్సిడేషన్ అయితే రిడక్షన్ అవుతుంది, రిడక్షన్ అయితే వేరేది ఆక్సిడేషన్ అవుతుంది, అంతే. ఓకే, సో ఏదన్నా ఒక్కటి పర్ఫెక్ట్గా చేద్దాం, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. చూడండి ఇక్కడ సల్ఫర్ ఉంది, సల్ఫర్తో పాటు హైడ్రోజన్ ఉంది. బట్ ఇక్కడ చూడండి సల్ఫర్ రియాక్షన్ అయిన తర్వాత హైడ్రోజన్ పోయింది కదా, హైడ్రోజన్ పోయింది. సో సల్ఫర్ టు సల్ఫర్ ఏం రాద్దాం మనం? రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ రాయొచ్చా? రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ రాయొచ్చా? దట్స్ ఆల్, వెరీ సింపుల్. సో హైడ్రోజన్ రిమూవ్ అయిపోయింది కాబట్టి రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ వాట్? ఆక్సిడేషన్. సో H2S ఈజ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్, బిహేవ్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అర్థమైందా? సో క్లోరిన్కి ఇంకా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కటి మీరు పర్ఫెక్ట్గా చేస్తే రెండోది బై డిఫాల్ట్ ఆపోజిట్ అవుతుంది. ఓకే, సో ఇది ఆక్సిడేషన్ కాబట్టి ఇదేమవుతుంది? రిడక్షన్. సో క్లోరిన్ అండర్గోస్ రిడక్షన్ అండ్ బిహేవ్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా. నౌ నెక్స్ట్ క్వశ్చన్. సింపుల్ డెఫినేషన్తో ఏదన్నా ఒకటి పర్ఫెక్ట్గా చేస్తే చాలు, మిగతాదంతా వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ ఐరన్ ఉంది, ఐరన్ టు ఐరన్ చూడండి ఒకసారి. ఐరన్ ముందు ఆక్సిజన్ ఉంది,
తర్వాత ఏమైంది, ఆక్సిజన్ పోయింది. సో ఎలా రాయాలి ఇక్కడ, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ రాయొచ్చా, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఏంటది చెప్పాలి, రిడక్షన్. వెరీ గుడ్, రిడక్షన్. సో Fe3O4 ఏమవుతుంది, రిడక్షన్ అవుతుంది బై రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. నౌ ఇది రిడక్షన్ అయితే ఇట్ బిహేవ్స్ యాజ్ ఆక్సిడైజింగ్. వావ్, వెరీ గుడ్. కొంతమంది ఆన్సర్ కూడా చెప్తున్నారు ఆన్లైన్లో, వెరీ గుడ్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద వర్క్ అవుతుంది. నా ఒకటి పర్ఫెక్ట్ చేసాం కాబట్టి రెండోది అసలు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరమే లేదు, అనాలిసిస్ చేయాల్సిన అవసరమే లేదు. రెండోది బైల్డ్గా ఇది రిడక్షన్ అవుతుందంటే ఇది దిస్ ఈజ్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్ అండ్ బిహేవ్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, నౌ నెక్స్ట్ చూడండి. ఇప్పుడు సోడియం టు సోడియం ఏమవుతుంది, ఇక్కడ చాలా ట్విస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒకటే ప్రోడక్ట్, రెండు రియాక్టెంట్స్ ఉన్నాయి కానీ ఒకటే ప్రోడక్ట్. సో ఇక్కడ కొంచెం మీరు ఆలోచించాల్సిన పని ఉంటుంది. సోడియం ఈజ్ ఎ మెటల్ ఆల్వేస్ లూజ్ ఎలక్ట్రాన్స్. సోడియం ఈజ్ ఎ మెటల్ ఆల్వేస్ లూజ్ ఎలక్ట్రాన్స్. సో దేర్ ఫోర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, ఆక్సిడేషన్ అవుతుంది. సో సోడియం అండర్గోస్ ఆక్సిడేషన్ అండ్ బిహేవ్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ ఎందుకు మెటల్గా కన్సిడర్ చేశాను, ఎందుకంటే ఒక మెటల్ ఒక నాన్ మెటల్ ఉంది కాబట్టి ఇలా కూడా మీరు ట్రేస్ అవుట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్ ఆబ్వియస్లీ ఏమవుతుంది, రిడక్షన్ అవుతుంది, బిహేవ్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సార్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్, సో దేర్ ఫోర్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ అనదర్ వే. ఓకే, చలో ఇంకోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దానిదేముంది. ఇక్కడ చూడండి, హైడ్రోజన్ టు హైడ్రోజన్ చూడండి, హైడ్రోజన్కి ఏం యాడ్ చేశారు, సోడియం యాడ్ చేశారు. సోడియం ఈజ్ వాట్ పాజిటివ్ వ్యాలెన్సీ, ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ కదా. సోడియం ఈజ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ని యాడ్ చేశారు. ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ ఏమవుతుంది, రిడక్షన్ అవుతుంది. సో పర్ఫెక్ట్, ఆ అనాలిసిస్ ప్రకారం కూడా ఇది రిడక్షన్ బట్ బిహేవ్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. వెరీ గుడ్. నౌ ఫైనల్లీ సి, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంది, 3+, ఇక్కడ ఎంత ఉంది, 2+. ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, +3 to +2 అంటే డిక్రీజ్ అవుతుంది. ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయితే దాన్ని ఏమంటారు, రిడక్షన్ అని అంటారు. అండ్ ఇట్ ఈస్ బిహేవింగ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, వెరీ గుడ్, సూపర్. అర్థమైతే సూపర్, అర్థం అవ్వలేదనుకోండి మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. జస్ట్ గివ్ టైమ్ టు యువర్ స్టడీస్. మీరు టైం ఇస్తే ఏ విషయమైనా సరే అర్థమవుతుంది. యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ ఆల్సో. ఇక్కడ చూడండి, ముందు నెంబర్ ఇచ్చారు, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో సీరియస్గా తీసుకోవాలి. ముందు నెంబర్ ఇచ్చారు కదా, సో 2 2s are 4. ఇక్కడ ఎంత ఉంది, 4+ ఉంది. ఇక్కడ ఎంత ఉంది, ముందేం నెంబర్ లేదు కాబట్టి ఇది సిర్ఫ్ 2+ ఉంది. సో +4 to +2 ఆక్సిడేషన్ వెళ్తుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ అండర్ గోయింగ్ రిడక్షన్ అండ్ బిహేవ్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్లోరిన్. Cl2 వేరే ఎలిమెంట్తో ఏమైనా కంబైన్ ఉందా, లేదు. సో అప్పుడు దీనిపైన ఏదైనా ఛార్జ్ ఉందా, లేదు. సో అలాంటప్పుడు దీని ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది, 0 అవుతుంది. దీని ఆక్సిడేషన్ స్టేట్ 0 అవుతుంది. ఓకే, ఇది వేరే ఎలిమెంట్తో కంబైన్ అయ్యి ఉంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ లేదు కదా, సో లీవ్ ఇట్. నౌ 2Cl- అంటే 2-, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2- ఉంది. అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, 0 to -2 అంటే మైనస్లోకి వెళ్ళిపోతుంది, తక్కువ, డిక్రీజింగ్. సో ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవుతుందంటే దాని డెఫినేషన్ ఏంటి, రిడక్షన్. అండ్ బిహేవ్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, వెరీ గుడ్. నౌ లెట్ us solve some more questions, very very important for your exams. Okay, now MnO4-, ఇది క్యాలిక్యులేట్ చేద్దామా. X ప్లస్ ఒక ఆక్సిజన్ -2, 4 oxygens -8 is equal to -1. Now X is equal to -8 on the other side, +8 -1. Now X is equal to +7. సో ఇక్కడ Mn +7లో ఉంది.
ఆక్సిడేషన్ స్టేట్ +7లో. ఇక్కడ Mn ఏ స్టేట్లో ఉంది చూడండి, Mn X అనుకోండి, ఒక ఆక్సిజన్ -2, 4 ఆక్సిజన్స్ -8 ఈజ్ ఈక్వల్ టు -2. నౌ X ఈజ్ ఈక్వల్ టు -8 ఆన్ ది అదర్ సైడ్, +8 -2 విల్ బీ +6. సో ఇక్కడ Mn ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +6. సో చెప్పండి, ఇంకా ఆన్సర్ చెప్పాలి మీరు. ఆక్సిడేషన్ నెంబర్ +7 to +6 వెళ్తుంది అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ అండర్ గోయింగ్ రిడక్షన్, బిహేవ్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, వెరీ గుడ్. నౌ నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ, వెరీ సింపుల్. ఏదన్నా ఒకటి సాల్వ్ చేస్తే చాలు, రెండోది ఆటోమేటిక్గా ఆపోజిట్ అవుతుంది. సల్ఫర్ టు సల్ఫర్ చూడండి, ముందు సల్ఫర్తో హైడ్రోజన్ ఉందా, తర్వాత హైడ్రోజన్ వెళ్ళిపోయిందా. సో వాట్ ఐ విల్ రైట్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, హైడ్రోజన్ తీసేశారు. సో రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఏమవుతారు చూడండి, మీరు ఒక్కసారి చూడండి, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అయితే ఏమవుతుంది, ఆక్సిడేషన్ అవుతుంది. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్, బిహేవ్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అండ్ క్లోరిన్ ఏమవుతుంది, రిడక్షన్. ఇంకా మీరు అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు, ఒకటి పర్ఫెక్ట్ దొరికితే రెండోది ఆపోజిట్. ఇది రిడక్షన్ అయితే ఇట్ బిహేవ్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, వెరీ గుడ్. నౌ నెక్స్ట్ సోడియం టు సోడియం. ఇప్పుడే చెప్పాను కదా, ఒకే ప్రోడక్ట్ ఉంది, రెండు రియాక్టెంట్స్ ఉన్నాయి. సోడియం ఈజ్ ఎ మెటల్, మెటల్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏమవుతుంది, ఇది ఆక్సిడేషన్ బట్ బిహేవ్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఒకటి పర్ఫెక్ట్ కదా, సో రెండోది ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఆపోజిట్ అవుతుంది. సో క్లోరిన్ విల్ అండర్గో రిడక్షన్ అండ్ బిహేవ్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, ఏదన్నా ఒకటి పర్ఫెక్ట్గా, ఐరన్ టు ఐరన్ చూద్దామా. ముందు ఆక్సిజన్ ఉందా, తర్వాత ఆక్సిజన్ తీసేశారా. సో ఏం రాయాలి ఇక్కడ, రిమూవల్ ఆఫ్ ఆక్సిజనా, దట్స్ ఆల్. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఏంటది, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఏంటది, రిడక్షన్. సో FeO ఈజ్ అండర్ గోయింగ్ రిడక్షన్, బిహేవ్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇన్ ద సేమ్ వే CO ఇక్కడ చూడండి, ఇది రిడక్షన్ అయితే ఆబ్వియస్లీ ఇది ఏమవుతుంది, ఆక్సిడేషన్ అవుతుంది. ఆక్సిడేషన్ అయితే బిహేవ్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. పర్ఫెక్ట్. సో ఒకటి కరెక్ట్గా చేస్తే చాలు, రెండోది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. నౌ నెక్స్ట్ చూడండి, కాపర్ టు కాపర్. ముందు ఆక్సిజన్ ఉంది, తర్వాత లేదు, అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. సింపుల్. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఏమవుతుంది, ఇప్పుడే చూసాము, రిడక్షన్ అవుతుంది. రిడక్షన్ అయితే ఇట్ బిహేవ్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. వెరీ గుడ్. ఇది CuO, కాపర్ ఆక్సైడ్. రిడక్షన్ అయితే వాటర్ ఏమవుతుంది, ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అయితే ఇట్ బిహేవ్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కోబాల్ట్. CO స్టాండ్స్ ఫర్ కోబాల్ట్. కోబాల్ట్ మీద వ్యాలెన్సీ ఎంత, ఆక్సిడేషన్ నెంబర్ ఎంత రాయాలి, ఇది దేంతోనూ కంబైన్ అయ్యలేదు, ఒక్కటే ఉంది. సో అందుకని దీని ఆక్సిడేషన్ నెంబర్ 0 అవుతుంది. సో నికిల్ కూడా చూడండి, ఇక్కడ దేంతోనూ కంబైన్ లేదు, ఒక్కటే ఉంది. సో దీని ఆక్సిడేషన్ నెంబర్ కూడా 0 అవుతుంది. సో కోబాల్ టు కోబాల్ ఏమవుతుంది చూడండి, 0 to +2 అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, 0 to +2. సో ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే కోబాల్ట్ ఈజ్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్, బిహేవ్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. పర్ఫెక్ట్. నౌ నెక్స్ట్ నికిల్ ఈజ్ 2+. చూడండి, 2+, 2 0 అంటే ఏమవుతుంది, ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ డిక్రీజింగ్. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ అండర్ గోయింగ్ రిడక్షన్ అండ్ బిహేవ్స్ యాజ్ ఆక్సిడైజింగ్ agent. Okay, I hope you have understood all these questions that we have discussed now and also the definitions of oxidation and reduction. So ఆ definitions అన్ని నేర్చుకుంటే ఈ 2 marks question కానీ 4 marks question కానీ వచ్చినప్పుడు you can solve these questions very easily. Okay, so if you have any doubt, please comment, and if you want to learn any new concept,